హాయ్ ఫ్రెండ్స్, అయోధ్యలో నిర్మించిన రామమందిరం గురించి ఈ మధ్య చర్చలు ఎక్కువ జరుగుతున్నాయి. ఎందుకు? అసలు రామమందిరం కింద ఏం లభించింది? అదేంటో తెలుసుకుని నాసా సైంటిస్టులు కూడా ఆశ్చర్యపోయారు. ఈ విషయం గురించి తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఎన్నో దశాబ్దాల నుంచి హిందువులు కంటున్న చిరకాల కల నెరవేరబోతోంది. అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం దేశంలో ప్రజలందరూ జనవరి 22 కోసం ఎదురు చూస్తున్నారు. ఈ రోజు కోసం భారతదేశమే కాదు, పూర్తి ప్రపంచం ఎదురు చూస్తోంది. మందిరంలో ప్రతిష్ఠించే రాముని విగ్రహాన్ని చూసి తరించబోతున్నారు. ఎందుకంటే జనవరి 22 తరువాత రామమందిర తలుపులు భక్తుల కోసం ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి. ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి దేశంలోనే ప్రసిద్ధి పొందిన 3 శిల్పులను పిలిచారు. ఎవరైతే మందిరం లోపల ఈ విగ్రహాన్ని దర్శించుకుంటారో వారి పాపాలు తొలగి ముక్తిని పొందుతారని ప్రజల నమ్మకం. జనవరి 22, 2024న రామమందిరంలో రాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరగబోతోంది. ప్రస్తుతం మందిర నిర్మాణం పూర్తయినప్పటికీ మందిర నిర్మాణ సమయంలో జరిగిన అద్భుతాలను చూసి చాలా మంది ఆశ్చర్యానికి గురయ్యారు. వాటిని చూసి నాసా సైంటిస్టులు అయితే తమ తలలు పట్టుకున్నారు. ఏదో భయానక విషయాన్ని చూసినట్లుగా వారు ఆలోచనలో పడ్డారు. రామమందిరం నిర్మిస్తున్న సమయంలో జరిగిన అద్భుతాలు మరియు రహస్యాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. బహుశా అవి మీకు నమ్మశక్యంగా ఉండకపోవచ్చు. అందుకని వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. రామమందిర నిర్మాణ పనులు జరుగుతున్నప్పుడు 1200 కాలువలతో డ్రైనింగ్ సిస్టమ్ ని ఏర్పాటు చేశారు. అమెరికా నుంచి మంచి పేరున్న సైంటిస్టులను పిలిపించారు. అలాగే మందిరం అద్భుతంగా నిర్మించడానికి వీరిని పిలిపించారు. ఆ విధంగా రామమందిర నిర్మాణం కోసం అక్కడి నేలని తవ్వినప్పుడు భూమి లోపల నుంచి ఎలాంటి వస్తువులు బయటపడ్డాయంటే దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. ఎంతో చమత్కారంగా ఉన్న ఆ వస్తువులు విదేశీ వైజ్ఞానికులతో పాటు ఇండియన్ గవర్నమెంట్ కూడా ఆశ్చర్యపోయింది. ఆ సంఘటన తర్వాత వెంటనే ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. వస్తువుల గురించి తెలుసుకోవడానికి ఆ కమిటీని నియమించారు. అయితే ఆ తర్వాత జరిగిన అద్భుతాలు చూసి అందరూ కూడా రాముడికి భక్తులుగా మారిపోయారు. నిజానికి ఏం జరిగింది అంటే రామమందిర నిర్మాణం కోసం అమెరికా నుంచి థామస్ అనే సైంటిస్ట్ వచ్చారు. ఆయన వచ్చి రామమందిర నిర్మాణ పనులను గమనిస్తూ ఉన్నారు. ఆ తరువాత తన రొటీన్ పని చేయడం మొదలుపెట్టారు. పనిచేస్తున్న సమయంలో అతని దృష్టి మందిర పరిసర ప్రాంతాలపై పడింది. ఆయన ఎలాంటి ప్రదేశాన్ని చూశాడు అంటే అక్కడ భూమి మృదువుగా కనిపించింది. అక్కడ భూమి మిగతా ప్రదేశానికి భిన్నంగా కనిపించిందట. దాంతో థామస్ మనసులో ఎన్నో సందేహాలు మొదలయ్యాయి. వెంటనే కొందరి మనుషులను పిలిపించి ఆ ప్రదేశంలో తవ్వకాలు జరిపించారు. అసలు ఎందుకు తవ్వుతున్నారు అని పనివారికి కూడా అర్థం కావడం లేదు. అయితే తన యజమాని చెప్పిన పని చేయడమే వారి బాధ్యత అని తవ్వకం మొదలుపెట్టారు. ఎలాంటి ప్రశ్నలు అడగకుండా తవ్వుతూనే ఉన్నారు. అలా కొంత లోతు వరకు తవ్విన తరువాత అక్కడ నేల నుంచి నీటి ప్రవాహం మొదలైంది. నీటి ప్రవాహం వల్ల ఇంకా తవ్వడం చాలా కష్టంగా మారింది. తర్వాత నీటిని జాగ్రత్తగా పరిశీలించినప్పుడు పక్కనే ప్రవహిస్తున్న సరయూ నదికి చెందిన నీరు అని అర్థమైంది. మాతా సరయూ నది రామమందిర నిర్మాణంలో భాగం అవ్వబోతుంది అని అక్కడి వాళ్లు పసిగట్టలేకపోయారు. ఈ నీరు సైంటిస్టులు అందరినీ లోతుగా ఆలోచింపజేసింది. ఒకవేళ ఇదే విధంగా నీరు ప్రవహిస్తూ ఉంటే రామమందిర నిర్మాణం ఎలా పూర్తవుతుంది అని ఆలోచనలో పడ్డారు. ఎందుకంటే నీరు ఉన్న ప్రదేశంలో దృఢమైన మందిర నిర్మాణం చేయడం అంత సులువేం కాదు. సరయూ నది నీరు రామమందిర నిర్మాణ ప్రదేశం కింద ఉండడం చమత్కారమా అని అందరి మనసులో మెలగడం మొదలైంది. ఈ సమస్యకి ఎలాంటి సమాధానం లభించకపోయేసరికి అందరూ కలిసి శ్రీరాముణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టారు. ఎందుకంటే సరయూ నది నీరు ఆగేంత వరకు కూడా మందిర నిర్మాణ పనులు ముందుకు వెళ్ళవు. కానీ భక్తుల ప్రార్థనలు విని శ్రీరామచంద్రమూర్తి కరుణించినట్టున్నాడు. ఆ తర్వాత రోజే సరయూ నది నిలిచిపోయింది. వెంటనే రామమందిర నిర్మాణ పనులు మొదలయ్యాయి. అలా శరవేగంగా రామమందిర నిర్మాణం పూర్తయింది. ఈ మందిరాన్ని ఎంత ఘనంగా నిర్మించారంటే ప్రపంచవ్యాప్తంగా మందిరాన్ని చూడ్డానికి వచ్చే భక్తులు మరియు టూరిస్టుల కోసం ఇండియన్ గవర్నమెంట్ ఇక్కడ అంతర్రాష్ట్రీయ విమానాశ్రయాన్ని నిర్మించి ప్రపంచం మొత్తం రాముడి దర్శనం చేసుకునే విధంగా అవకాశం కల్పించింది. సంవత్సరంలో ఎప్పుడైనా కూడా రామమందిరాన్ని దర్శించుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే 1528లో మహమ్మద్ బాబర్ కూలగొట్టిన రామమందిరం చూడ్డానికి ఇప్పుడు ఎలా ఉంటుంది? అసలు అప్పటి రామమందిరాన్ని ఎవరు నిర్మించారు? ఎందుకంటే ఈ విషయాల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. చాలా మందికి వీటి గురించి తెలిసి ఉండదు. పురాతన కాలంలో శ్రీరాముడి రాజ్యం అయిన అయోధ్యని ఎవరు నిర్మించారు? ఈ పవిత్ర నగరం హిందువులకి చాలా ముఖ్యమైంది. ఎందుకంటే ఈ నగరంలోనే శ్రీరామచంద్రుడు జన్మించాడు. అందుకే అయోధ్యను రామజన్మభూమి అని అంటారు. హిస్టరీ ప్రకారం కోసల దేశ ప్రాచీన రాజధాని అయిన అవధ్ని కాలాంతరంలో అయోధ్య అని, బౌద్ధ కాలంలో సాకేత్ అని పిలుస్తూ ఉండేవారు. మొదట్నుంచి కూడా అయోధ్యలో మందిరాలు ఎక్కువగానే ఉండేవి.
అయోధ్యలో తవ్వకాలు జరిపినప్పుడు హిందూ, బౌద్ధ మరియు జైన ధర్మాలకు చెందిన ఎన్నో అవశేషాలు లభించాయి. వాటిలో ఎన్నో స్తంభాల్లో హిందూ దేవాలయ ఆకృతులున్నాయి. ప్రాచీన కాలంలో అయోధ్య నగరం ఎలా ఉండేదో అని వాల్మీకి రామాయణంలో క్లుప్తంగా ఉంది. భగవాన్ శ్రీరామచంద్రమూర్తి జల సమాధి అయిన తరువాత అయోధ్య కొంతకాలానికి పాడైంది. కాని రాముని జన్మస్థానంలో ఉన్న మహల్ మాత్రం చెక్కు చెదరలేదు. అప్పుడు శ్రీరాముడి పుత్రుడు అయిన కుశుడు రాజధాని అయోధ్యను పునర్నిర్మించాడు. ఆ తర్వాత సూర్యవంశంలో 24 తరాల వరకు అయోధ్య అస్తిత్వం ఉంది. సూర్యవంశంలో చివరి రాజు అయిన బృహద్బులుడి వరకు అయోధ్య అస్తిత్వం ఉంది. మహాభారత యుద్ధంలో అభిమన్యుడి చేతిలో బృహద్బులుడు మరణించాడు. మహాభారత యుద్ధం తర్వాత అయోధ్య నిర్జీవంగా మారింది. కాని శ్రీరాముని జన్మస్థల అస్తిత్వం మాత్రం ఇంకా అలాగే ఉండింది. ఆ తర్వాత కొంతకాలానికి ఉజ్జయిని చక్రవర్తి సామ్రాట్ విక్రమాదిత్యుడు రాజ్య విస్తరణలో ఒకరోజు అయోధ్యకొచ్చాడు. బాగా అలసిపోవడంతో రాజు తన సైన్యం సరయూ నది ఒడ్డున సేద తీర్చుకోవడానికి కూర్చున్నారు. ఆ సమయంలో సరయూ నది ఒడ్డు అంతా దట్టమైన అడవి ఉండేది. అప్పుడు మహారాజు విక్రమాదిత్యుడికి ఆ భూమిలో ఏదో చమత్కారం కనిపించింది. అప్పుడు ఒక యోగి ద్వారా ఈ రాజ్యం భగవాన్ శ్రీరాముడిది అని తెలుసుకున్నాడు. ఆ విషయం తెలుసుకున్న వెంటనే సామ్రాట్ విక్రమాదిత్యుడు అయోధ్యలో ఎన్నో రామ మందిరాలను, సరోవరాలను మరియు ఎన్నో భవంతులను నిర్మించాడు. శ్రీరాముడి జన్మభూమిలో 84 దృఢస్తంభాలతో విశాలమైన మందిరాన్ని విక్రమాదిత్యుడు నిర్మించాడు అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. ఆ మందిరం చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. విక్రమాదిత్యుడి తర్వాత చాలా మంది రాజులు ఈ మందిరాన్ని కాపాడుకుంటూ వచ్చారు. వారిలో ఒకరైన శుంగ వంశానికి చెందిన ప్రథమ శాసకుడు అయిన పుష్యమిత్ర శుంగుడు ఈ మందిరానికి మరమ్మతులు చేయించాడు. అప్పుడు పుష్యమిత్రుడికి అయోధ్య నుంచి ఒక శిలాఫలకం లభించింది. దానిమీద 2 అశ్వమేధ యజ్ఞాలకి సంబంధించిన వర్ణన ఉంది. గుప్త వంశానికి చెందిన చంద్రగుప్తుడు అయోధ్యని చాలా కాలం పాటు పాలించాడు. అలా చాలా కాలం పాటు గుప్త సామ్రాజ్యానికి అయోధ్య రాజధానిగా ఉంది. గుప్త కాలానికి చెందిన మహాకవి కాళిదాసు అయోధ్య రఘువంశం గురించి ఎంతో వివరణ ఇచ్చాడు. హిస్టరీ ప్రకారం ఒకానొక సమయంలో అయోధ్య ముఖ్యమైన మరియు పేరున్న వ్యాపార కేంద్రంగా ఉండేది. పూర్వం బౌద్ధ కేంద్రం రూపంలో అయోధ్య అభివృద్ధి చెందింది. అప్పుడు అయోధ్యను అందరూ సాకేత్ అని పిలిచేవారు. ఆ సమయంలో సాకేత్లో ఎన్నో బౌద్ధ మఠాలు ఉండేవి. 7వ శతాబ్దంలో చైనాకి చెందిన ఒక యాత్రికుడు ఇక్కడికొచ్చాడు. అతని ప్రకారం ఆ సమయంలో ఇక్కడ 20 బౌద్ధ మందిరాలుండేవి. వారిలో 3000 మంది భిక్షువులు నివసిస్తూ ఉండేవాళ్లు. అలాగే హిందువులకు సంబంధించి దివ్య మందిరాలు కూడా ఉండేవని చెప్పాడు. ఆ మందిరానికి రోజు కొన్ని వేల మంది భక్తులు వస్తూ ఉండేవాళ్లు. ఆ తర్వాత 11వ శతాబ్దంలో నరేష్ జయచంద్రుడు అయోధ్యకొచ్చి మందిరంపై ఉన్న విక్రమాదిత్యుని పేరును చెరిపేసి తన పేరు రాసుకున్నాడు. పానిపట్టు యుద్ధం తర్వాత జయచంద్రుడు కూడా మరణించాడు. తర్వాత నుంచి పరాయి దేశం వాళ్లు భారత రాజ్యాన్ని ఆక్రమించారు. వాళ్లు కాశీ, మధుర మరియు అయోధ్యలో ఉన్న సంపదని దోచుకున్నారు. మందిరాలలో ఉన్న పూజారులను చంపి మందిరాలను నాశనం చేయడం మొదలుపెట్టారు. కానీ 14వ శతాబ్దం వరకు అయోధ్యలో ఉన్న రామ మందిరాన్ని మాత్రం పడగొట్టలేకపోయారు. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ కూడా రాముడి దివ్య మందిరం 14వ శతాబ్దం వరకు అస్తిత్వంలో ఉంది. 14వ శతాబ్దంలో భారత రాజ్యంలో మొఘలుల పాలన మొదలైంది. అప్పట్నుంచి రాముడి జన్మభూమి అయోధ్యను నాశనం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. అందులో భాగంగా 15వ శతాబ్దంలో మహమ్మద్ బాబర్ రామ మందిరాన్ని పడగొట్టి బాబ్రీ మసీద్ను నిర్మించాడు. ఆ తర్వాత బాబ్రీ మసీద్ కూడా నాశనం అయింది. అలా కొంతకాలం పాటు ఆ ప్రదేశం ఖాళీగా ఉండింది. తర్వాత ఎన్నో సంఘర్షణల తర్వాత చివరికి రాముడి జన్మస్థలంలో రామ మందిర నిర్మాణం పూర్తయింది. మరి రామ జన్మభూమికి సంబంధించిన ఈ వీడియో విశేషాలు మీకెలా అనిపించాయి? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.